నమస్కారం అండి. నేను డాక్టర్ ప్రదీప్ ఓంజా, ఎండి ఫిజిషియన్, రిజిస్ట్రార్, ఎండోక్రైనాలజిస్ట్, భాస్కర్ హాస్పిటల్, షాపూర్, గండిమైసమ్మలో చేస్తున్నాను అండి. నాకు రీసెంట్గా ఈ మధ్య వీడియోస్ తీస్తున్నప్పుడు ఎక్కువగా అంటే క్వశ్చన్ చాలామంది పేషెంట్స్ అడుగుతూ ఉంటారు, లైక్ మెసేజెస్లో, సార్ ఈ మధ్య హార్ట్ అటాక్స్ బాగా పెరుగుతున్నాయి, సో గుండె బలంగా ఉండాలి అంటే మనం ఏ ఆహారం తీసుకోవాలి, ఏ ఆహారం తీసుకోకూడదు అని చెప్పి చాలామంది అడుగుతూ ఉంటారండి. సో దానికి సింపుల్గా నేను అసలు మంచి డైట్ అంటే గుండె బలంగా ఉండాలి, గట్టిగా ఉండాలి అంటే దానికి ఏ డైట్ తీసుకోవాలి అన్నది మనం డిస్కస్ చేయాలి. మెయిన్గా హార్ట్కి బలంగా ఉండాలి అంటే వెరీ బెస్ట్ అంటే హార్ట్ అనేది గట్టిగా ఉండాలి అంటే ఒకటే మెయిన్ బెస్ట్ ఏంటి అంటే వెల్లుల్లి అనేది చాలా బాగా పనిచేస్తుంది. అంటే నైట్ టైం నానబెట్టుకొని పొద్దున్నే తినడం, లేదా మన ఫుడ్స్లో కూడా వెల్లుల్లి ఉంటుంది కదా, చాలా మంచిది. ఎందుకంటే దానిలో ఒక టైప్ ఆఫ్ యాసిడ్ ఉంటుంది, అది మన బాడీలో ఉన్న టోటల్ కొలెస్ట్రాల్, అంటే బాడీలో కాదు హార్ట్లో ఉండే టోటల్ కొలెస్ట్రాల్ని అది మనకి కరగడానికి ఉపయోగపడుతుంది అనమాట. వెల్లుల్లి ఈజ్ ద బెస్ట్, అమృతం లాంటిది హార్ట్కి సంబంధించి అయితే. ఇది కాకుండా సెకండ్ బెస్ట్ ఫ్రూట్స్లో అయితే బెస్ట్ ఏంటంటే ఆరెంజ్ అనేది ఎందుకు మంచిది, ఎందుకంటే ఆరెంజ్లో సిట్రస్ అనే ఒక సిట్రిక్ యాసిడ్ అనే ఒకటి ఉంటుందన్నమాట. సిట్రిక్ యాసిడ్, విటమిన్ సి అనేది ఉంటుంది. సిట్రిక్ యాసిడ్, విటమిన్ సి పని ఏంటి అంటే మన బాడీలో కొలెస్ట్రాల్, హెచ్డిఎల్ అనే మంచి కొలెస్ట్రాల్ అనేది పెరగడానికి ఉపయోగపడుతుంది ఈ ఆరెంజ్ అనేది. సో అందువల్ల మనకు ఆరెంజ్ అనేది కూడా చాలా మంచిది, పళ్ళల్లో బెస్ట్ ఫర్ హార్ట్ ఆరెంజ్. సో ఆరెంజ్ కూడా తీసుకోవాలి. ఇంకా డ్రై ఫ్రూట్స్లో ఏది మంచిది అని అడుగుతుంటారు. డ్రై ఫ్రూట్స్లో బాదం అనేది చాలా మంచిది. పిస్తా లేదా జీడిపప్పు అంటారు కదా, అది కాదు, ఓన్లీ బాదం. డ్రై ఫ్రూట్స్లో ఓన్లీ బాదం చాలా మంచిది. ఎందుకంటే దీనిలో మూఫా అని ఒక మోనోసాచురేట్, దీంట్లో మూఫా అనేది ఒకటి ఉంటుందన్నమాట. ఆ మూఫా అనేది కూడా హార్ట్కి చాలా మంచిది. హార్ట్ బ్లడ్ రెగ్యులేషన్ కానీ హార్ట్ బాగా పనిచేయడానికి చాలా ఉపయోగపడుతుంది. ఇదే కాకుండా ఫిష్, చేపలు, మనం తినే చేపలు ఉంటాయి, చెరువు చేపలు కాదు, సముద్రం చేపలు. ఎందుకంటే సముద్రం చేపల్లో ఎక్కువగా ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా హార్ట్ హెల్తీగా ఉంచడానికి, హార్ట్ రీజనరేషన్ అంటే రీజనరేషన్ అంటాం. రీజనరేషన్ అంటే కొత్త సెల్స్ పేరుకోవడానికి కూడా మనకి బాగా ఉపయోగపడుతుంది. సో మనకి ఫిష్ అనేది కూడా, నాన్ వెజ్లో ఫిష్ అనేది చాలా మంచిది. ఈ రెడ్ మీట్ ఉంటుంది కదండి, రెడ్ మీట్ అంటే లైక్ బీఫ్, మటన్, ఇది అస్సలు హార్ట్కి మేము ఎప్పుడు కూడా అసలు మేము రికమెండ్ చేయము. ఏ హార్ట్ పేషెంట్కి కూడా ఫస్ట్ బ్యాన్ రెడ్ మీట్, అది వెరీ ఇంపార్టెంట్. సో నాన్ వెజ్లో ఫిష్ అనేది ఈజ్ వెరీ గుడ్. అప్పుడప్పుడు అంటే వీక్లీ వన్స్ చికెన్, లైక్ నాటుకోడి, అది కూడా తీసుకోవచ్చు. ఇదే కాకుండా ఆలివ్ ఆయిల్ అనేది కూడా మంచిది. మనం ఇప్పుడు వాడే ఆయిల్స్ అన్నీ కూడా కంప్లీట్లీ ట్రాష్, అంత తక్కువ రేట్కి ఆ ఆయిల్ అనేది ఏది కూడా రాదండి. సో మనం తీసుకుంటే ఇప్పుడు కొంచెం ప్యూరిటీ అంటే ఆలివ్ ఆయిల్ ఉంది, బట్ వెరీ ఎక్స్పెన్సివ్, అంటే మిడిల్ క్లాస్ పీపుల్ బేర్ చేయకపోవచ్చు. కానీ ఒకవేళ మీరు చేసుకోగలిగితే ఆలివ్ ఆయిల్ అనేది చాలా మంచిది. ఎందుకంటే అది మనకు హార్ట్లో ఉండే చెడ్డ కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ అనేది తగ్గిస్తుంది అనమాట. ఇంకా ఇదే కాకుండా గ్రీన్ టీ, లెమన్ టీ, ఫర్ ఎగ్జాంపుల్ గ్రీన్ టీ ఏంటంటే హార్ట్లో బ్లడ్ని డీటాక్స్ చేస్తుంది. డీటాక్స్ అంటే ప్యూరిఫై చేస్తుంది అనమాట. గ్రీన్ టీ కూడా ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే గ్రీన్ టీ తాగడం కూడా చాలా మంచి హ్యాబిట్. ఇంకా మనం ఈ రైస్, కార్బోహైడ్రేట్స్ కాకుండా ఓల్ గ్రెయిన్స్ అంటాం. దానిలో ఓల్ గ్రెయిన్స్ ఎందుకంటే ఫైబర్, అది పీచు పదార్థం ఎక్కువ ఉంటుంది. దానివల్ల హార్ట్లో కొలెస్ట్రాల్ అనేది పీచు పదార్థం వల్ల కరిగిపోయే అవకాశం ఉంటుంది. అండ్ సమ్ అదర్ ఫ్రూట్స్ లైక్ యావకాడో లేదా సోయా ఫుడ్స్. ఈ యావకాడో, సోయా ఫుడ్స్ వల్ల ఏంటంటే మన హార్ట్ మజిల్స్ అనేవి స్ట్రాంగ్గా తయారయ్యే అవకాశం ఉంటుందన్నమాట. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నేను చెప్పిన ఈ ప్రతి ఫుడ్ కూడా హార్ట్ అనేది హెల్తీగా ఉండాలి అంటే చాలా ఇంపార్టెంట్. వీటితో పాటు కొంచెం లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ లైక్ స్మోకింగ్, డ్రింకింగ్ తగ్గించుకోవడం, లేదా ప్రతిరోజు యోగా, ఎక్సర్సైజ్ లేదా కార్డియాక్ ఎక్సర్సైజ్ మినిమం 30 నిమిషాలు అయినా సరే నడవాలి ఎవ్రీ 1 అవర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువగా కూర్చొని జాబ్ చేసుకునే వాళ్ళు ఎవ్రీ 1 అవర్కి లేచి ఖచ్చితంగా స్ట్రెచ్చింగ్స్ చేసుకోవాలి. స్ట్రెచ్చింగ్స్ అంటే ఇట్లా
మన బాడీలో ఒళ్ళు విరుచుకుంటాం కదా, అలాగే స్ట్రెచ్చింగ్స్ చేసుకుంటూ ఉండాలి. దానివల్ల కూడా మనకి అలా కూర్చొని కొలెస్ట్రాల్ హార్ట్లో కొలెస్ట్రాల్ పేరుకుపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇలా స్ట్రెచ్చింగ్స్ ఎవ్రీ అవర్ కూడా మనం స్ట్రెచ్చింగ్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. థ్యాంక్ యూ.